వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం చిన్నమల్లం గ్రామంలో ఉన్నామండి. చిన్నమల్లం గ్రామంలో కేశవ స్వామి వారి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయంలో ప్రత్యేకంగా కోరుకొండ తీర్థం అని చెప్పేసి ఉత్సవాలు అయితే నిర్వహిస్తారండి. ఆ ఉత్సవాలకు సంబంధించిన అనేక విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు స్వామి వారిని దర్శించుకున్నారండి. ఆధ్యాత్మికంగా డివోషనల్ ఇలా టెంపుల్స్ వాటికి సంబంధించిన మన లోకల్ ఫెస్టివల్స్ అవన్నీ స్వామివారి గురించి ఆలయ పూజారి గారిని అడిగి ఈ స్వామివారి మహత్యం ఏంటి, కోరుకొండ రోజునే తీర్థం ఇక్కడ ఎందుకు చేస్తారనేది కూడా తెలుసుకున్నామండి. నమస్తే అండి. ఈ స్వామి వారికి కేశవ స్వామి కదా అండి, కేశవ స్వామి. ఈ స్వామి వారికి కోరుకొండ రోజున అక్కడ జరిగే తీర్థం రోజున ఇక్కడ తీర్థం చేయడానికి గల ప్రత్యేక కారణం ఏంటంటారు? ఏంటంటే ఎప్పటి నుంచో కూడా అప్పుడే మా ముత్తాత గారి కాలం నుంచి కూడా కోరుకొండ ఏకాదశి రోజు ముందు రోజు దశమి రోజు రాత్రి కళ్యాణం చేయడం ఆనవాయితీ. 1872 సంవత్సరం నుంచి ఆ రీతిగా జరుగుతుంది. అత్యంత వైభవంగా జరుగుతుంది స్వామి వారు ఎప్పుడు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అంటే ఈ ఆలయం ఎప్పుడు 1872 నుంచి అండి ప్రతిష్ట జరిగింది. అంటే అంత ముందర నుంచి జరిగింది ఎప్పుడు ప్రతిష్ట. అంటే మా ముత్తాత గారి హయాంలో 1872 నుంచి మా ముత్తాత గారు చేస్తున్నారు. ఏదైనా సంకల్పంతో ఈ స్వామి వారిని ప్రతిష్టాపించారా అండి? స్వామి వారి లోక కళ్యాణార్థమై అప్పుడు ప్రతిష్ట చేశారు. ఎప్పటి నుంచో చాలా పురాతనమైంది. 1872 నుంచి మా ముత్తాత గారు ఇక కార్యక్రమాలు స్వామివారికి అర్చనలు చేపిస్తున్నారు. అంటే నేను అడిగేది ఏంటంటే కోరుకొండలో జరుగుతుంది కదండి, అక్కడ ఇక్కడ ఒకటేసారి జరగడానికి గల కారణం ఏంటంటారు? ఎంతో విశిష్టమైన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామివారు. ఆయనకి మీసాలు కూడా ఉంటాయి, ప్రస్తుతం ఇప్పుడు తీశారు అలంకరణలో. కాబట్టి అందుచేతనే ఎప్పటి నుంచో కూడా ఈ ఊరు జనాలు అందరూ కూడా ఈ రోజు నిర్ణయించి ఆ రోజు చేస్తున్నారు. పెద్దలు పూర్వం నుంచి వచ్చిన ఆచారం ప్రకారం జరుగుతుంది. ఆ రోజు జరిగే విశిష్ట పూజలు ఏంటంటారు? స్వామి వారికి జరిపించే ప్రత్యేకమైన పూజలు ఏమన్నా ఉన్నాయా అండి? ఆ రోజు ఉదయం తెల్లవారుజామున పెళ్లి కొడుకుని చేసి సాయంత్రం అంకురార్పణ కళ్యాణం అవన్నీ జరిపించి సాయంత్రం తెల్లవారుజామున లేదా రాత్రి జరుగుతుంది కళ్యాణం. రాత్రి అంతా కూడా జాగరణది జరుగుతుంది. ఆ మర్నాడేమో రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ రథోత్సవాన్ని తీసుకెళ్లి రాత్రి అంతా కూడా అక్కడ కార్యక్రమాలు అవి పెడతారు. అవన్నీ అయ్యాక మళ్ళీ స్వామివారిని తీసుకొస్తారు. రథానికి ఏమన్నా ప్రత్యేకంగా కుంభం లాంటిది లేదంటే అరటి పళ్ళు ఏమన్నా వేసేది? అరటి పళ్ళు అవి వేస్తారు. అరటి పళ్ళు అందరూ కూడా బియ్యం పళ్ళు అవన్నీ ఇస్తారు. మొక్కుకొని గనక స్వామివారికి ఏదైనా చేసుకుంటే రథం మీద ఉండగా అని కోరికలు తీరు. అయితే ఈ ఉత్సవాల గురించి ఏ విధంగా జరుపుతారు? ఏ ఉత్సవం జరపాలన్నా సరే ఒక కమిటీ అనేది అవసరం కదా అండి. కమిటీ ఉంటేనే చాలా బాగా ఆ కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి మనతో కమిటీ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి ఉత్సవాల గురించి తెలుసుకుందాం. దేవస్థానానికి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా చేశాను. మేము వచ్చిన కాడి నుంచి కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమం అందరం కూర్చొని మాట్లాడుకుని ప్రతి ప్రోగ్రాం ప్రతి మీటింగ్ ఏది పెట్టినా కూడా జయప్రదంగా కొనసాగుతుంది. అలాగే సంతర్పణం కదండి, ఇప్పుడు ఆ సంతర్పణకి అధ్యక్షుడు నేనే. మేము వచ్చిన కాడి నుంచి రకరకాల పిండి వంటలతోటి ఎన్ని వేల మంది వచ్చినా సరే లేదనకుండా ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నాం. అలాగే అన్న సంతర్పణకి ఎంత ఖర్చు అవుతుంది అంటారు? 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ ఒక్క రోజులో 3 లక్షలు ఖర్చు అవుతుంది. గ్రామస్తుల చందాలు లేదంటే ఏదైనా డోనర్స్ ప్రత్యేక డోనర్స్ ఎవరన్నా ఉంటారా? ఉన్నారండి, ప్రత్యేక డోనర్స్. ఫిక్స్డ్ డిపాజిట్లు లాంటివి? ఫిక్స్డ్ డిపాజిట్లు కాదు, ఒక చక్ర పొంగల్ ఉంటుంది, ఒక డోనర్ ఇప్పుడు ఇస్తారు రాజులు. అలాగే బూరి, అలాగే పులిహార, అలాగే పచ్చిమిరకాయ బజ్జీ, అలాగే పెరుగు, అలాగే రైసు అందరూ కూడా ఫిక్స్డ్గా ప్రతి సంవత్సరం ఇస్తారు. అందు గురించి ఇక్కడ మా ఊళ్ళో ఎంతమంది వచ్చినా ఆఖరి మనిషి దాకా కూడా లేదనకుండా ఇక్కడ సంతర్పణ జరిపిస్తాం మా అమ్మగారి సహకారంతో. మీకు తెలిసిన సంవత్సరం అంటే మీరు ఈ అన్నదాన కమిటీలో జాయిన్ అయిన కొత్త సంవత్సరంలో మీకు అప్పుడు ఖర్చు ఎంత అయింది? అప్పటికి పెరిగిందా? అప్పుడు తక్కువ.
అప్పుడు ఎంత కాదు వాడు తక్కువ ఎదుగునే ఏదో రైసు బంగాళదుంప కూర మజ్జిగ పెట్టి సాంబార్ పెట్టి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు 10-15 రకాలతో పిండి వంటలతో పెడతాం. ఇప్పుడు అందరం కలిపి వీళ్ళందరూ సహకారం అది ఎవరో ఏది అడిగినా మాకు సాయం చేస్తారు. పెళ్లి భోజనం కన్నా బాగుంటుంది మా ఊరి సొంత. అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది కాబట్టి ప్రతి ఊళ్ళో ఇలా ఆలయాల్లో అన్నదానం చేస్తే ఆ ఊరికి మంచిది అంటారు. ఈ ఆలయంలో కార్యక్రమాలు జరుగుతాయి కదండి, పూజలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆలయానికి గవర్నమెంట్ నుంచేనా లేదా భక్తులు దాతలు ఉంటారు, కొంత గవర్నమెంట్ నుంచి వస్తుంది. కనవాలంతా భక్తులు ఎక్కువ దేవస్థానం నుంచి కొంత పండిస్తారు. కనవాల మీద కొంత చందాలు వేసుకుని ఇక్కడ బాగా చెయ్యాలి అనే దృక్పథంతో ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తున్నారు. అన్ని రోజులు పనుల ఒత్తిడిలో ఉంటారు. ఈ 5 రోజులు సరదాగా స్వామివారి సేవలోను చేస్తాం. సరదాగా కార్యక్రమాలు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రాంలు పెడతాం. హైదరాబాద్ నుంచి కూడా తీసుకొచ్చి పెట్టించాడు. ఇక్కడ పాట కచేరీలు అవి ఈ చుట్టుపక్కల ఎవరో తీసుకురాలి. వందే మాత్రం శ్రీనివాస్, ఈటీవీ, ఈ దాంట్లో ఉన్న సింగర్స్ మొత్తం బాగా వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. ఈ చుట్టుపక్కల ఏ ఊరు రారు, ఈ ఊళ్ళోకి వచ్చినట్టు అంటే అంత సపోర్ట్ ఉంది పైనుంచి కూడా. మాకు కావాలని అడగాలి తప్ప ఎవరైనా మా ఊరు వస్తారు. అంత బాగా జరిపిస్తాం. మనతో ఈ గ్రామ ప్రెసిడెంట్ గారు ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ఊర్లో 100 సంవత్సరాలు పైబడిన ఈ స్వామివారి ఆలయంలో రథోత్సవము అలాగే ఉత్సవాలు కేశవ స్వామికి జరుగుతూ ఉంటాయి కదా అండి, ఎలా ఆ సందర్భాన్ని గురించి తెలియజేయండి. ఈ గుడి అయితే 1872వ సంవత్సరంలో కట్టడం జరిగిందండి. ఇప్పటికి 250 సంవత్సరాలు చరిత్ర కలిగిన గుడి చుట్టుపక్కల మాది. మంచి అంగరంగ వైభవం పూర్వకాలం నుంచి కూడా పెద్దలు ప్రతి కార్యక్రమం కూడా చాలా అట్టహాసంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు తిలకించే విధంగా మా గ్రామంలో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రథోత్సవంతో పాటు కళ్యాణం కూడా చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా బాణసంచతో కాల్చి దేవుని ఊరేగింపులో ప్రతి ఒక్క గ్రామస్తులు ప్రతి ఒక్కరు వారి సహకారంతో గ్రామంతా దేవుణ్ణి ఊరేగించడం, దాని తర్వాత ప్రత్యేకంగా రథాన్ని కమిటీ సభ్యులు అలంకరించి గ్రామంతా తిరగడం, దానికి ప్రజల సహకారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అయిన వెంటనే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. 5 రోజుల నుంచి 5 రోజులు జరుగుతూ ఉన్నాయి. 5 రోజులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రథోత్సవం సాయంత్రం 6 గంటల నుంచి 5,000 మందికి ఇక్కడ సందర్భన జరుగుతూ ఉంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి తిలకించి కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఇక్కడ మేము గ్రామ సభ్యులంతా ఇక్కడ కూర్చుని ఇక్కడ ఆ సమస్య పరిష్కారం కూడా దేవుని దయ వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ యొక్క సమస్య కూడా ఈ గుడి దగ్గర పరిష్కారం అవుతుందని గ్రామ ప్రజలందరూ బలంగా విశ్వాసంగా నమ్ముతారండి. ఈ వేదిక ఏ కార్యక్రమం తలపెట్టినా దిగ్విజయంగా కూడా జరుగుతుందని మా ప్రజల చినమలం గ్రామ ప్రజలందరి విశ్వాసం. ఖచ్చితంగా కూడా జరుగుతుంది. ఈ ఆలయంలో రథోత్సవం కూడా చాలా బాగా జరుగుతుందండి. గ్రామంలో కలకల్లాడుతూ స్వామివారి రథం ఊరేగింపు ఊర్లోకి వెళ్తుంటే చాలా బాగుంటుంది. ఆ రథానికి అలంకరణ కూడా సూరిబాబు గారు చేస్తారంట. వారి ఫ్యామిలీ మెంబర్స్ రమణ గారు, సూరిబాబు చెప్తానండి. అయితే ఈ అలంకరణ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందస్తుగా ఆత్మీయ గోదావరి ఛానల్ వారికి మీ శుభాకాంక్షలు జరుపుతున్నాం. మా చిన్నమల్లం గ్రామం తరపున మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా చక్కగా ఇక్కడ కళ్యాణం జరిగిన తర్వాత మరునాడు రథోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత అన్న సమారాధన కూడా చాలా బాగా జరుగుతుందండి. ఈ యొక్క రథోత్సవానికి అలంకరణ పూల అలంకరణ చేసేటువంటి భాగ్యం మాకు దక్కింది. అలా నేను అలాగే మా స్నేహితుడు కేశవరూప రమణ అని చెప్పేసి మీ ఇద్దరం కూడా రథానికి పూల అలంకరణ చేస్తాం. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి రథానికి అలంకరణ చేస్తున్నారండి? ఇంచుమించుగా మాకు అవకాశం ఎప్పటిదంటే ఒక 10 years నుంచి మేము పూల అలంకరణ చేస్తున్నాం. మొదటిగా మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అయితే చాలా బాగా మా చిన్నప్పటి నుంచి రథం మామూలుగానే ఊరేగించేసేవారు, పూల అలంకరణ అనేది ఉండేది కాదు. తర్వాత ఒకసారి కమిటీ అంతా కూడా ఇక్కడ మేము ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుని బాగా మా యొక్క ఉత్సవాలు అయితే బాగా చేస్తే బాగుంటుందని అప్పటి నుంచి పూల అలంకరణ అనేది చక్కగా అలంకరణ చేసి స్వామివారిని అందులో అలంకరించి ఊరంతా అనేది చేస్తున్నాం.
అలాగే ఇక్కడ ఇది 1972 సంవత్సరం నుంచి 72వ సంవత్సరంలో దేవాలయాన్ని స్థాపించారని మాకు తెలిసింది. అదే కాకుండా మా గ్రామంలో అత్యద్భుతంగా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అన్న సమారాధన దాతల యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందండి. 1966 నుంచి కూడా ఇక్కడ అన్న సమారాధన చాలా బ్రహ్మాండంగా జరుగుద్ది. అది కూడా చాలా చక్కగా జరుగుద్ది. అలాగే ఇక్కడ తీర్థం అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. అలాగే మా శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి గారు అంటే ఇక్కడ కోరికలకి కోరుకునే వారికి కొంగు బంగారం అని చెప్పి స్వామివారికి ప్రసిద్ధి. ప్రతి ఒక్కరు కూడా ఆ కోరుకొండ తీర్థం అని చెప్పేసి అంటారు. ఇక్కడ కోరుకొండకి అక్కడ జరిగినప్పుడు ఇక్కడ తీర్థం చేయడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా అండి? అది మాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా కోరుకొండ తీర్థం అని చెప్పేసి అంటారు. అది దాని గురించి కూడా పెద్దలు అదే అలా కొనసాగుతూ వస్తుంది. ప్రత్యేకించి అయితే నాకు తెలియదండి. అది చాలా బాగా జరుగుతుంది. మరి అలాగే మీరు ప్రత్యేకించి మీ ఆత్మీయ గోదావరి నుంచి అయితే కనుక మనకు ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఆత్మీయతకు మారిపోయారని చెప్పేసి అంటాం. మీరు ఆత్మీయ గోదావరి అని చెప్పేసి ఈ యొక్క పల్లెటూరులో జరిగేటువంటి కార్యక్రమాలని ప్రజెంట్ చేయడం కూడా మా కమిటీ తరఫున, మా సర్పంచ్ గారి తరఫున, మా దేవస్థానం కమిటీ తరఫున అందరూ కూడా మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాం. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక మండపం ఉందండి, ఎదురుగుండానే ఒక రామాలయం. ఇదే భూదేవి సమితిగా శ్రీ కేశవ స్వామి సమక్షంలో ఉపాలయం అన్నది ఇప్పుడు పూర్వం నేను చిన్నప్పుడు నేను ఎరకముందు నేను 5వ తరగతి 4వ తరగతి ఉన్నప్పుడు అంత చెక్క బొమ్మలు ఉండి అంటనా నేను ఎరగనప్పుడు నేను పుట్టకముందే చెక్క బొమ్మలు కౌంట్లు పెట్టారంట. పూర్వం చెక్కలతో తయారై రాములారు సీతాదేవి లక్ష్మణుడు కౌంట్లు పెట్టారండి. అప్పుడు సత్సంగాలని భజనలు చేసేవారంట అందరం. అప్పుడు పోటీ పడి ఎవరు ఎక్కువ భజన చేస్తే వాళ్ళు రామాలయం అని పెట్టారండి. అప్పుడు అందరూ ఊళ్ళో అందరూ అంటే అన్ని వర్ణాలు సత్సంగాలు భజన చేశారండి. భజన చేస్తే కమ్మవారు ఎక్కువ రోజులు చేశారండి. అది కమ్మవారు మీకు వదిలేసారు. అప్పుడులో చెక్క బొమ్మల కింద ఉన్నప్పుడు వదిలేశారంట. అప్పుడు ఊరందరం అంటే అందరిది గుడి ఒక్కళ్ళదే కదండి. అప్పుడు భజన ఎన్నో శానాలు చేశారంట. సంవత్సరాల తరపున చేశారంట. అప్పుడు రోజు వచ్చి చేయటం అంట. అంటే ఎన్న మాట చూమ్మండి, నేను చూడలేదు చూమ్మండి. తర్వాత శిథిలం అయిపోతే మేము పుట్టలేదండి. అప్పుడు మా నాన్నగారికి పిల్లలు లేరంట. అప్పుడు ఆయన ద్వారాగా ఇప్పుడు ఏ సిమెంట్ ఇప్పుడు పైన ఉన్నాయండి, దేవుడు పైన పెట్టేశారు. ఆ విగ్రహాలు అప్పుడు మా నాన్నగారు ప్రతిష్ఠ చేశారండి. ప్రతిష్ఠ చేస్తే మేము అదే నలుగురు పుట్టాం. ఒకరు రాముడు, లక్ష్మణుడు, అంజిబాబు. ఉపాలయం అంటూ ఉండాలని ఫస్ట్ నుంచి పూర్వం నుంచి పెద్దలు పెట్టిందండి. ఇప్పుడు కాదు, ఆ పెద్దలు పెట్టింది. అలాగే మళ్ళీ మా ఎండోమెంట్ శిథిలం అయిపోతే ఎండోమెంట్ వారు దేవస్థానం తిరుపతి దేవస్థానం ద్వారా మళ్ళీ మేము అంతా ఉపయోగం వెళ్ళి భీమవరం వస్తే రైలు మీద వస్తే వెంకటేశ్వర గారు మేము ఒక అర్జీ మేము అంతా వెళ్ళి తెచ్చి ప్రతిష్ఠ చేసేవాడి. అప్పటి నుంచి రంగవైభవంగా బాగానే జరుగుతుందమ్మా. ఊరు కూడా మాకు ఒకటి అండి, ఇక్కడ పూర్వీకులందరూ కూడా ఒకళ్ళు ఏనుగునని ఒకళ్ళు గుర్రమని వాహనాలు తయారు చేసి ఇచ్చారు బొమ్మ. అప్పుడు రోజుల్లో అప్పుడు ఎంతో అందంగా సరదాగా ఉండి అంటే సూత్త సోంచి ముచ్చటగా ఉండి. అప్పుడు పెద్దలు ఏంటంటే ఎవరు వాహనం పోతే వాళ్ళే బాగు చేసేసి రెడీ చెట్టిపోరండి. ఆ పెద్దలు వెళ్ళిపోయారు. ఇప్పుడు నావలు ఉన్నాయండి, ఎవరు లేదు, సీట్ లేదు, అయిపోయిందండి. ఇప్పుడు ఆ విగ్రహాలు అవి కూడా లేవండి. వాహనాలు లేవు. వాహనాల మీద ఊరేగించారు. ఇప్పుడు రథం మీద పలకి మీద ఊరేందరు. ఇప్పుడు ఇది వరకు వాహన సేవ ఏ తీర్థం వస్తే కార్తీక మాసం మీద కార్తీక వాహనం మీద, గరుతుమంతుల వాహనం మీద, అలాగే ఏనుగు వాహనం అన్ని వాహనాలు ఉండేయండి. ఆ వాహనాల మీద ఊరేగిది. అప్పుడు మంచి కలకావు అంటే మంచి బాగుండేదండి. అప్పుడు పలానా ఊళ్ళో వాహనం వస్తుందో వేయాలని చెప్పుకునేవారండి అప్పుడు. ఇప్పుడు కాదండి, నాకు అప్పుడు చిన్న మాటలు. ఇప్పుడు అలాంటి వాహనాలు ప్రభుత్వాలు ఏమైనా కలగజేసుకుని ఎండోమెంట్ ఆదాయం కూడా మాకు ఇక్కడ పూజారుల కలకి సరిపోతుంది, ఆదాయం కూడా లేదు. ఆ ప్రభుత్వాలు ఏమైనా కలగజేసుకుని దీన్ని ఇంకా డెవలప్ చేసి గుడికి ఒక అభివృద్ధి పుష్కరాల గ్రాంట్ అది ఇచ్చి కదా అభివృద్ధి చేస్తే మేమందరం కోరుకుని మా గ్రామ పెద్దలు నా తరపున మేము కోరుకునేది అదేనమ్మా. స్వామివారు తెప్పించేసుకుంటారండి. దాదాపు 200 సంవత్సరాలు పైబడిన పురాతన ఆలయం కదండి. ఖచ్చితంగా ఇక్కడ అనేక రకాల స్వామివారి మహత్యం అయితే ఉందమ్మా కదండి. కేశవ స్వామి వారి ఆలయం గురించి, ఆలయ విశిష్టత గురించి, ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల గురించి, అన్నదానం గురించి కూడా ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మికమైన కంటెంట్ అంతా కూడా మీకు చేరవేయాలంటే మన ఊరు, మన గుడి, మన ఉత్సవం ఇలాంటి సందర్భాల గురించి మీకు తెలియజేయాలంటే మన ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరికీ కూడా ఆత్మీయ గోదావరి తరఫు నుంచి ధన్యవాదములండి.
ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.